అక్కినేని నాగార్జున 100వ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. నాగార్జున 100వ సినిమాకి ప్రముఖ తమిళ్ దర్శకుడు కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త విని అభిమానులు నిజంగా ఆయన మన్మధుడే అంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా నిలవబోతున్న నేపథ్యంలో నాగార్జున కొడుకులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ గెస్ట్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే నాగార్జున భార్య అమల కూడా ఇందులో ఒక గెస్ట్ పాత్ర పోషిస్తుందట. ఇకపోతే నాగార్జున లక్కీ లేడీగా పేరు సొంతం చేసుకున్న టబు ఇందులోకి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదివరకే వీళ్ళిద్దరి కాంబినేషన్లో నిన్నే పెళ్లాడుతా, ఆవిడ మా ఆవిడే వంటి సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత సిసింద్రి సినిమాలో స్పెషల్ సాంగ్తో ఆకట్టుకున్నారు. మళ్ళీ ఈ కాంబినేషన్లో సినిమా రాలేదు. అలా 27 ఏళ్లుగా ఆన్ స్క్రీన్ మీద కనిపించిన టబు నాగార్జున కాంబినేషన్ ఇప్పుడు నాగార్జున సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా అందుతున్న మరో సమాచారం ప్రకారం అనుష్క శెట్టి కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ రగడ, ఓం నమో వెంకటేశయ్య, డమరుకం, డాన్ వంటి సినిమాలు వచ్చాయి. అలాగే బంగారాజు సినిమాలో కూడా అనుష్క నాగార్జున మధ్య ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించిన విషయం తెలిసిందే. అలా ఇద్దరి కాంబినేషన్కి ఆన్ స్క్రీన్ మీద మంచి గుర్తింపు ఉండటంతో అనుష్కను కూడా ఇందులో తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక వీరిద్దరితో పాటు ప్రముఖ హీరోయిన్ సుస్మితా భట్ని కూడా ఇందులో హీరోయిన్ కోసం ఏకంగా ముగ్గురు భామలు రంగంలోకి దింపడం నిజంగా ఆశ్చర్యకరం చెప్పాలి. అంతేకాదు ఈ విషయం తెలిసి నాగార్జున ఎప్పటికీ మన్మధుడే అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. కన్నడలో సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన సుస్మితా భట్ 2021 నాట్యం అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో గౌతమి మీనన్ సార్ దర్శకత్వంలో ముమ్మిటి హీరోగా నటించిన డొమినిక్ అండ్ లేడీస్ పర్స్ మూవీలో నటించింది. అశోకవనంలో అర్జున కళ్యాణం తమిళ్ రీమేక్ గా తెరకెక్కిన లవ్ మ్యారేజ్ సినిమాలో ఒక హీరోయిన్ గా కనిపించింది. లేటెస్ట్ గా ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ డై సిరే మూవీలో నటించింది. ఈ క్రమంలో నాగార్జున పక్కన నటించే ఛాన్స్ దక్కించుకుందని అంటున్నారు. ఇది పవర్ఫుల్ యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్ కలబోసిన సినిమా. మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగార్జున చాలా గ్రాండ్ గా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఖర్చుకు వెనకాడకుండా రూపొందించాలని భావిస్తున్నారట. అయితే ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా మార్చడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు హీరోయిన్లు భాగం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.